హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు. ఎగ్ పులుసు నేను చూడండి ఈరోజు సింపుల్గానే ఈజీగానే చాలా బాగా ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనము గుడ్డు పులుసు, ఉడకబెట్టిన గుడ్డుతో పులుసు అయితే పెడుతున్నాను. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. గుడ్డు పులుసు కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. ఆనియన్స్ అయితే హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నా 8 ఎగ్స్కి, ఓకేనా ఫ్రెండ్స్? 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. 5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో పులుసు కదా, నేనైతే కొంచెం అంటే కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నా, ఓకేనా? నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి, పులుసు టేస్టీగా ఉంటుంది, ఓకేనా? కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. అది కొంచెం అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి అవి ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా. నేను హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో పులుసులో మనకు ఆనియన్సే ఉండాలి, సో అందుకనేసే ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి, ఓకేనా? ఈ లోపు మనం ఏం చేయాలంటే, నేను 8 ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. అండ్ పులుపు, మేమైతే పులుపు తక్కువే తింటాం ఫ్రెండ్స్. సో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను, ఓకేనా? ఇప్పుడు ఇవైతే మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా. ఇట్లా రెడ్డిష్ కలర్ దాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి, వచ్చేదాకా, ఓకేనా ఫ్రెండ్స్? సన్నగా కోసుకోవాలి. సన్నగా కోసుకుంటేనే తొందరగా ఉల్లిగడ్డలు అనేది ఫ్రై అవుతాయి, లేకపోతే అసలే అవ్వవు, టైం పడుతుంది, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఒకటెనక ఒకటి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అల్లం వేస్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ పసుపు 1 స్పూన్ వేస్తున్నా. కొంచెం పులుసు కదా, కొంచెం ఎక్కువనే పడతాయి ఐటమ్స్ అన్నీ, ఎందుకనంటే పులుపు యాడ్ చేస్తాము. సో అందుకని పులుపుకు తగ్గట్టుగా మనము స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ కారం అయితే నేను 3 స్పూన్స్ వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇది కూడా. నెక్స్ట్ గరం మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే పులుసు మసిలేటప్పుడు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, చిక్కదనం అనేది వస్తుంది కర్రీ, ఓకేనా? ఇప్పుడు మనము ఏం చేయాలి అని అంటే, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పులుసు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? పులుసు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి దాని పులుసు అయితే తీసి పెట్టుకున్నాను. ఇది పులుసు కొంచెం కొంచెం పోసుకొని మంచిగా మనం కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెము ఇందులో నీరు లేదు కదా, అడగంటుకుంటుంది. సో అందుకనేసి ఇట్లా వాటర్ వేస్తే ఏంటంటే జర మంచిగా అంతా మిక్స్ అవుతుంది తొందరగా. ఆనియన్స్ వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో ఎక్కువనే స్పైసెస్ అనేది యాడ్ అవుతాయి, అందుకనేసి ఎక్కువ సప్పగా అనిపిస్తుంది, తీయగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం కదా, అందుకని, ఓకేనా? చూడండి ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పులుసు అయితే మనము మరిగించుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఇంకొంచెం యాడ్ చేద్దాము. యాడ్ చేసినాం కదా, కొంచెం సేపు అయితే ఇది ఒక ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కొంచెము పచ్చివి వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే అవ్వాలి, అందుకని, ఓకేనా? ఒక మూత పెట్టి కొంచెం సేపు మనం ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా పులుసు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా మంచిగా.
సో ఇప్పుడు మిగతా చింతపండు మొత్తం వేసుకోవాలి, మొత్తం యాడ్ చేసుకుందాము. ఓకేనా, ఇది ఓన్లీ ఇట్లా కూడా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. ఇట్లా కూడా మీకు ఒక రోజు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ పులుసు అయితే మొత్తం వేసుకుందాము, ఎందుకంటే రైస్లోకి తినడానికి కూడా గ్రేవీ కావాలి కదా, సో అందుకనేసి. ఓకేనా, ఇప్పుడే మనము చెక్ చేసుకోవాలి ఉప్పు, కారము, ఇంకా పులుసు తినడానికి. ఓకేనా, ఒక పూట అయినా కానీ పులుసు సరిపోవాలి కదా ఇంట్లో అందరికీ, సో అందుకనేసి. ఓకేనా, ఇప్పుడు నాకైతే సరిపోతుంది. ఇది కొంచెం అంటే కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, పులుసు అయితే ఇట్లా మరుగుతుంది కదా. నేను అన్నీ చెక్ చేసుకున్నా ఫ్రెండ్స్, కారము, ఉప్పు. ఓకేనా, గ్రేవీ కూడా చూడండి ఇట్లా చిక్కగా ఉంటే చాలు, ఎక్కువ అవసరం ఏమీ లేదు. మరీ నీళ్ళుగా ఉంటే కూడా తినలేము, సో ఈ విధంగా ఉంటే చాలు గ్రేవీ. సో ఇప్పుడైతే మనము ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 5 minutes ఎగ్స్ వేసిన తర్వాత ఉడికించుకొని బంద్ చేయడమే స్టవ్. ఓకేనా, కొందరు ఎగ్స్ ఇట్లా వేయింపి కూడా వేస్తారు, సో మా ఇంట్లో అట్లా పిల్లలు తినరు, అందుకనేసి నేనైతే ఇట్లనే యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఇదంతా ఒక ఉడికేదాకా మనము ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది ఇట్లా ఎగ్ పులుసు ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి, ట్రై చేసి మీరు నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా, కొంచెం సేపు అయితే ఉడకాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన పులుసు అయితే కంప్లీట్ అయింది, ఆయిల్ మంచిగా పైకి తేలింది, ఎగ్స్ కూడా ఇట్లా మంచిగా కలర్ వచ్చేసినాయి. ఓకేనా, పులుసు చిక్కదనం చూడండి, ఇంత చిక్కగా ఉంటే చాలు. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.